Lectures are daily current affairs classes. Today we will discuss November 6, 2025 current affairs. First of all, we will discuss the first topic. అమెరికా సిగలో భారతీయం. ఓకే, మరి అమెరికాలో ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ ఎలక్షన్స్ సంబంధించిన ఎలక్షన్స్ లో మరి మన భారత సంతతి వ్యక్తులు మరి ముగ్గురు వ్యక్తులు విజయం సాధించడం జరిగింది. వారిలో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే మహమూద్ మరి మబ్దానీ అనే వ్యక్తి న్యూయార్క్ మేయర్ గా మరి ఎన్నిక కావడం జరిగింది, ఎలక్షన్ లో గెలవడం జరిగింది. అలాగే వర్జీనియా గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గజాలా హష్మి మరి ఎలక్షన్ లో గెలవడం జరిగింది. అలాగే ఆఫ్తాబ్ పూరేవాల్ కూడా మరి ఎలక్షన్ లో విజయం సాధించడం జరిగింది. కాబట్టి మరి మబ్దానీ, గజాలా హష్మి, అబ్దాబ్ పూరేవాలా వీళ్ళు ముగ్గురు మన భారతీయ సంతతి మరి మూలాలున్న వ్యక్తులు వీళ్ళు. మరి మబ్దానీ చూసినట్లయితే వీరి తల్లిదండ్రులు ఎవరంటే ఇక్కడ మీరా నాయర్ అనే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఈమె. మరి వాటర్ అనే సినిమాకు మరి డైరెక్షన్స్ కూడా దర్శకురాలుగా మరి వర్క్ చేసింది. అలాగే మరి మహమ్మద్ వాళ్ళ ఫాదర్, ఇక్కడ మబ్దానీ వాళ్ళ ఫాదర్, ఇది ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి అమెరికా ఎన్నిక చరిత్రలో మరి భారతీయం వెలుగు లేనింది. న్యూయార్క్ నగరంతో పాటు పలు చోట్ల భారతీయ సంతతి నేతలు మరి విజయం సాధించడం జరిగింది. మరి భారతీయ యువకుడు జోహ్రాన్ మజ్దానీ సంతతి యువకుడు న్యూయార్క్ మేయర్ గాను మరి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా భారత్ లో జన్మించి అమెరికాలో స్థిరపడిన మరి గజాలా హష్మి విజయం సాధించారు. కాబట్టి ఈ 2 పాయింట్స్ జోహ్రాన్ మజ్దానీ అలాగే గజాలా హష్మి, ఈ 2 పాయింట్స్ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం కంపల్సరీగా ఇవి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. మరి 14 నుంచి తిరుపతిలో పంచగవ్య జాతీయ సదస్సు. మరి పంచగవ్య జాతీయ సదస్సు మరి ఎక్కడ, పంచగవ్య జాతీయ 13వ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అని గుర్తుపెట్టుకోవాలి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో పంచగవ్య జాతీయ 13వ వైద్య సదస్సును మరి నిర్వహిస్తున్నారు. ఓకే, ఈ పాయింట్ ఒకటి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ కు మరి వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి రవిశంకర్ కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును బహుకరించడం జరిగింది. మరి ప్రముఖ ఆధ్యాత్మికత గురుదేవ్ శ్రీ రవిశంకర్ 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును అందుకున్నారు. బోస్టన్ గ్లోబల్ ఫోరం ఏఐ వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్ లో ఆయన ఘనంగా సన్మానించడం జరిగింది. భారత్ తో పాటు ప్రపంచంలో శాంతి పరిరక్షణ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారం గౌరవించారు. మరి ఈ అవార్డును ప్రారంభించినప్పటి నుంచి మరి ప్రపంచ శాంతికి సంబంధించి నైతిక వ్యూహాత్మక మూలాలను బలోపేతం చేసిన అసాధారణ వ్యక్తులను సన్మానిస్తున్నారు. గతంలో ఈ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో మరి జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్. మరి జెలెన్స్కీ 2022లో, ఫ్రాన్స్ అధ్యక్షుడు 2024లో మరి ఈ వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును మరి అందుకోవడం జరిగింది. మరి అవార్డును ఎవరు బహుకరిస్తారంటే బోస్టన్ గ్లోబల్ ఫోరం ఏఐ వరల్డ్ సొసైటీ అమెరికాలో ఈ అవార్డును బహుకరిస్తారు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ వన్, మరి సహకార సంస్థలకు ప్రపంచ ర్యాంకింగ్ లో 1వ, 2వ ర్యాంకులు సాధించినందుకు అమూల్ మరియు ఇప్కోలను ప్రధానమంత్రి అభినందించారు. మరి ప్రపంచంలోనే సహకార సంస్థల వ్యాపారంలో మరి మన దేశానికి చెందిన అమూల్ మరి 1వ ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే ఇఫ్కో 2వ ర్యాంకును సాధించడం జరిగింది, 2nd ర్యాంక్. కాబట్టి సహకార సంస్థలకు సంబంధించి
ప్రపంచంలోనే మొదటి స్థానం సాధించిన మరి సహకార సంస్థ ఏది అంటే అమూల్. అలాగే సహకార సంస్థలకు సంబంధించి ప్రపంచంలో 2వ స్థానం సాధించిన మన భారతీయ సహకార సంస్థ ఏదంటే ఇఫ్కో అని గుర్తుపెట్టుకోవాలి. మరి సహకార సంస్థలకు సంబంధించి ప్రపంచ ర్యాంకింగ్ లో వరుసగా 1వ 2వ ర్యాంకులు సాధించిన భారతదేశంలోని ప్రముఖ సహకార సంస్థలైన అమూల్ మరి ఇఫ్కోలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. భారతదేశ సహకార రంగం ఉత్సాహంగా ఉంది, మరి అనేక జీవితాలను కూడా మారుస్తుందని ఆయన మరి ఈ సహకార సంస్థల గురించి మరి వ్యాఖ్యానించడం జరిగింది. మరి కాబట్టి ఇక్కడ ఇఫ్కో అని ఉంది. మరి ఇఫ్కో ఫుల్ ఫామ్ ఇక్కడ ఏం చూసినట్లయితే ఇఫ్కో ఫుల్ ఫామ్ అండి ఏమంటే ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇఫ్కో ఫుల్ ఫామ్ ఏమి అని కూడా ఎగ్జామ్ లో అడగచ్చు. ఎందుకంటే ఇఫ్కో మరి సహకార సంస్థలో 2nd ర్యాంక్ సాధించింది కాబట్టి మరి ఇఫ్కో ఫుల్ ఫామ్ ఏమి అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి సహకార సంస్థలకు గాను 1st 2nd ర్యాంకులు అమూల్ మరి ఇఫ్కోలు సాధించాయి. ఎగ్జామ్ లో మరి 2 సహకార సంస్థలను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి అమూల్ అనే ఈ సహకార సంస్థ ప్రధాన కేంద్రం ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ లో దాని ప్రధాన కేంద్రం అనేది ఉంది అమూల్. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్ నుండి పాపువా న్యూ గినియాకు 20 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఎగుమతిని మరి అపెడా మరి ఎగుమతి చేయడానికి అంగీకరించింది, సులభతరం చేసింది అని ఇక్కడ న్యూస్ ఉంది. మరి భారత ప్రభుత్వం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయం మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఛత్తీస్గఢ్ నుండి పాపువా న్యూ గినియాకు మరి 20 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ను ఎగుమతిని సులభతరం చేసిందని చెప్పొచ్చు. అంటే ఎగుమతి చేయడానికి అంగీకరించింది. మరి ఛత్తీస్గఢ్ అంటే మన ఇండియన్ స్టేట్. మరి ఛత్తీస్గఢ్ క్యాపిటల్ సిటీ రాయ్పూర్. మరి ఈ ఛత్తీస్గఢ్ నుంచి పాపువా న్యూ గినియా అనే ఈ దేశానికి 20 మెట్రిక్ టన్నుల పోర్ట్ఫోలియో రైస్ ని ఎగుమతి చేయడానికి అంగీకరించింది. ఎగుమతి చేయడానికి మరి అంగీకరించింది. మరి ఏ సంస్థ ద్వారా అంగీకరించిందంటే అపెడా అనే సంస్థ. అపెడా ఫుల్ ఫామ్ ఏమి అని కూడా అడుగుతాడు. మరి తర్వాత మరి ఇటీవల ఛత్తీస్గఢ్ మరి ఏ దేశానికి 20 మెట్రిక్ టన్నుల పోర్ట్ఫోలియో రైస్ ని ఎగుమతి చేసింది అంటే పాపువా న్యూ గినియా అనే దేశానికి. మరి ఏ సంస్థ ద్వారా ఇది వాణిజ్య వ్యాపారం జరుగుతుంది అంటే అపెడా. మరి అపెడా ఫుల్ ఫామ్ ఏమి అని కూడా అడుగుతాడు. అపెడా ఫుల్ ఫామ్ ఏమంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో అపెడా అంటే ఏ అంటే అగ్రికల్చరల్ అండ్ పి అంటే ప్రాసెస్డ్ మరి ప్రాసెస్డ్ ఫుడ్, ఓకే, ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్, ఈ అంటే ఎక్స్పోర్ట్, డి అంటే డెవలప్మెంట్, మరి అంటే అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అని మనం ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది మరి దీనికి సంబంధించి మరి అపెడాకు ప్రస్తుత చైర్మన్ ఎవరు అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. అపెడాకు ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే శ్రీ అభిషేక్ దేవ్. అపెడాకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే శ్రీ అభిషేక్ దేవ్. అలాగే మరి పోర్ట్ మెర్సీబా, ఓకే, ఇక్కడ మరి పాపువా న్యూ గినియా క్యాపిటల్ సిటీ ఏది, మరి దాని పాపువా న్యూ గినియా రాజధాని ఏదంటే పోర్ట్ మెర్సీబా. పోర్ట్ మెర్సీబా అనేది పాపువా న్యూ గినియా రాజధాని అని చెప్పచ్చు. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పాపువా న్యూ గినియా అనే దేశం ఉంది. దీని క్యాపిటల్ సిటీ పోర్ట్ మెర్సీబా. పోర్ట్ మెర్సీబా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగడానికి ఆస్కారం. నెక్స్ట్ వన్, మన జాతీయ గీతం వందే మాతరం మరి ఆలపించి 150 సంవత్సరాలు అయింది.
మరి దాని జ్ఞాపకార్థకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏడాది పొడవునా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మరి నవంబర్ 7న మరి నవంబర్ 7 2025 నవంబర్ 7కు 150 years అవుతుందని మరి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి 2025 నాటికి వందే మాతరం 150 సంవత్సరాలు మరి అవుతుంది. మరి ఈ వందే మాతరం గీతాన్ని, జాతీయ గీతాన్ని ఎవరు మరి రచించారంటే మరి ఎవరు, బంకింగ్ చంద్ర చటర్జీ మరి వందే మాతరాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభ సందర్భంగా వ్రాయబడిందని మరి మనం నమ్ముతాము. కాబట్టి 1875 నవంబర్ 7 వందే మాతరం మొదటి సాహిత్య పత్రిక బంగ దర్శన్ లో తన నవల ఆనందమఠలో భాగంగా ధారావాహిక మరియు తర్వాత 1870 స్వతంత్ర పుస్తకంగా కనిపించింది. కాబట్టి ఫస్ట్ మరి సాహిత్య పత్రిక అంటే బంకింగ్ చంద్ర చటర్జీ యొక్క సాహిత్య పత్రిక అయినటువంటి బంగ్ దర్శన్ లో మరి వందే మాతరం గురించి ప్రచురించడం జరిగింది. ఏ పత్రికలో వందే మాతరం గురించి ఫస్ట్ టైం ప్రచురించడం జరిగింది అంటే బంగ్ దర్శన్. మరి బంగ్ దర్శన్ అనే సాహిత్య పత్రిక ఎవరిదంటే బంకింగ్ చంద్ర చటర్జీది. మరి ఈ వందే మాతరం అనే గీతాన్ని మరి ఏ పుస్తకం నుంచి మరి గ్రహించడం జరిగింది అంటే ఆనంద్ మఠంలో నుంచి గ్రహించడం జరిగింది. ఆనంద్ మఠం వెరీ 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 ఇంపార్టెంట్. వందే మాతర గీతాన్ని మరి ఆనంద్ మఠం అనే నవల నుంచి మరి గ్రహించడం జరిగింది. మరి ఫస్ట్ టైం ఏ సాహిత్య పత్రికలో దీన్ని ప్రింట్ వేశారంటే బంగ్ దర్శన్. ఈ పత్రిక సంపాదకుడు ఎవరంటే బంకింగ్ చంద్ర చటర్జీ. మరి వందే మాతరాన్ని ఎప్పుడు రచించారంటే 1875 నవంబర్ 7న మరి రచించడం జరిగింది. దీన్ని ఫస్ట్ టైం మరి ఎవరు ఆలపించారంటే మరి గురూజీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కలకత్తాలో ఫస్ట్ టైం దీన్ని వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ పాయింట్స్ మనము ఎగ్జామ్ లో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి 1950 జనవరి 26న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర పోరాటంలో చరిత్రాత్మక పాత్ర పోషించిన వందే మాతరంకు జాతీయ గీతం మరి జనగణమనతో పాటు సమాన గౌరవం ఇవ్వాలని ప్రకటించారు. కాబట్టి మరి వందే మాతరంకు జాతీయ గీతం జనగణమనతో పాటు సమాన గౌరవం ఇవ్వాలని ఎవరు ప్రకటించారు అని ఎగ్జామ్ లో అడుగుతాడు. అప్పుడు ఎవరు ప్రకటించారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరి వందే మాతరంతో పాటు వందే మాతరంకు జనగణమనతో సమాన గౌరవం ఇవ్వాలని మరి ప్రకటించడం జరిగింది. ఇది ఈ కాంటెక్స్ట్ కి సంబంధించి, ఈ న్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ మరి దోహా. సో దోహా అంటే దోహా ఎక్కడుంది అంటే ఖాతర్ అనే మరి మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీ ఖాతర్ అనే దేశం. ఖాతర్ అనే దేశం యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి దోహా. మరి దోహాలో జరిగిన 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదరిక నిర్మూలన, సామాజిక భద్రత, పురోగతిలో భారతదేశం సాధించిన పరివర్తనాత్మక పురోగతిని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రముఖంగా ప్రస్తావించారు. మరి ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా అడుగుతారంటే మరి 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు ఎక్కడ జరిగింది? 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి సంస్థ ఎక్కడ జరిగింది అంటే ఖాతర్. మరి ఖాతర్ క్యాపిటల్ సిటీ ఏదంటే దోహాలో జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి ఎవరు అటెండ్ కావడం జరిగిందంటే డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మరి ఏ శాఖ మంత్రి అంటే క్రీడల శాఖ మంత్రిగా మన భారతదేశంలో పనిచేస్తున్నారు. ఓకే, ఇది సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇది మరి నవంబర్ 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.